వివేకానంద జయంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అయిన చింత ప్రభాకర్ గారు మరియు టీఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు అంజన గారు, సదాశివపేట పట్టణ టౌన్ ప్రెసిడెంట్ చిల మల్లన్న గారు, మరి నాతోటి మిత్రులు, వివిధ రాజకీయ మున్సిపల్ కౌన్సిలర్స్ అందరికీ వివేకానంద జయంతి శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వివేకానంద శుభాకాంక్షలు. స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని మరి సదాశివపేట పట్టణంలో పూర్వ మిత్ర బృందము ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అయితే స్వామి వివేకానంద జయంతిని 2009లో ఈ యొక్క విగ్రహాన్ని ప్రదర్శించుకొని సదాశివపేట సంబంధించిన 1983-84 ఎస్ఎస్సి బ్యాచ్ ఏదైతే పూర్వ మిత్ర బృందంగా ఏర్పడి మరి ఈ యొక్క సదాశివపేటలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పేసి స్వామి వివేకానంద స్టాచ్యూ నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా స్థానిక మరి శాసనసభ్యులు మా అన్నగారు చింత ప్రభాకర్ అన్న గారు, మరి అదేవిధంగా అన్ని పార్టీ రాజకీయ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్స్, మరి వివిధ మండల నాయకులు మరి కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మా మిత్ర బృందం అందరికీ కూడా హృదయపూర్వక మరి స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వామి వివేకానంద 160వ సంవత్సరం జయంతి శుభ సందర్భంలో స్థానిక శాసనసభ్యులు చింత ప్రభాకర్ అన్న గారు, మరి సదాశివపేట పట్టణ ప్రముఖులు మరి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేడు జరుపుకున్నటువంటి స్వామి వివేకానంద జయంతి ప్రపంచానికి ఆదర్శవంతంగా మరి ప్రపంచానికి భారతదేశ సనాతన ధర్మాన్ని కానీ ఆధ్యాత్మిక ధార్మిక శోభను ఉన్నటువంటి ఔన్నత్య భావాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి యొక్క జయంతి సందర్భంగా అందరూ కూడా వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని భవిష్యత్తులో కూడా వివేకానంద ఆదర్శాలకు అందరూ కూడా ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వివేకానందుడి జయంతి సందర్భంగా ఇక్కడ పాల్గొన్నటువంటి మిత్రులు 83-84 విద్యార్థులందరూ కలిసి మరి ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం యువతకి ఆదర్శం. వివేకానందుడు ఈరోజు మన భారతదేశానికి కాకుండా ప్రపంచ దేశాలు అన్ని దేశాలకు సంబంధించిన యువతకు ఆయన మార్గదర్శకుడు. ఆయన ఏవైతే విద్యార్థులకు సంబంధించి యువతకు సంబంధించి మరి బోధనలు చేసిందో అవి రాబోయే తరానికి కూడా